హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం తెలుగు కంటెంట్తో టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు 6వ తరగతి తెలుగు పాఠం నుంచి మొదటి పాఠ్యభాగం అమ్మ ఒడి అన్న పాఠ్యభాగం నుంచి 25 ప్రశ్నలతో ఒక మొదటి టెస్ట్ సిరీస్ని మనం నిర్వహించడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే 6వ తరగతి తెలుగు పాఠం నుంచి 2వ పాఠ్యభాగం అయినటువంటి తృప్తి అనే పాఠ్యభాగంని తీసుకుని ఈ పాఠం నుంచి 2వ టెస్ట్ని నిర్వహిస్తున్నాం. అయితే ఎప్పట్లాగానే ఫాలోవర్స్ ముందుగా ఒక పెన్ను కాగితం పట్టుకొని కూర్చోండి. ఒక్కొక్క ప్రశ్న స్క్రీన్ మీద ప్రదర్శిస్తూ ఇలా దాదాపుగా ఒక 22 ప్రశ్నల వరకు మనం తృప్తి పాఠ్యభాగం ద్వారా ఒక టెస్ట్ని కండక్ట్ చేసుకుందాం. మనం ఎంత మంచిగా ప్రిపేర్ అయినప్పటికీ, కంటెంట్ని లేదా మెథడాలజీని ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యేటప్పటికీ, ఆ ప్రిపేర్ అయ్యేటటువంటి విషయం మనకి ఎంతవరకు అవగాహన అయ్యింది, మనం ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాం, మనం ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్ మీద ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాం అన్నది మనకి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ టెస్ట్ సిరీస్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా టెస్ట్ని ప్రారంభించేస్తున్నాను. ఎప్పట్లాగానే పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. చూడండి, ఇక్కడ చూడండి, తృప్తి పాఠ్యభాగం నుంచి ఇప్పుడు మనం మొదటి ప్రశ్నని చూస్తున్నాం. మొదటి 3 ప్రశ్నల్ని ఇప్పుడు మనం చూద్దాం. తృప్తి పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? ఇది మొదటి ప్రశ్న. ఆప్షన్ 1 గేయం, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 నాటకం, ఆప్షన్ 4 వ్యాసం. సరైన ఆప్షన్ని గుర్తించండి. ముందు టెస్ట్ అయితే రాయండి. వీటి జవాబులు వీడియో చివర ఉన్నాయి. మొత్తం ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత జవాబుల్ని ప్రదర్శిస్తాను. సరైన జవాబును గుర్తించండి. 2వ ప్రశ్న చూడండి. తృప్తి పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 తల్లి ప్రేమ, ఆప్షన్ 2 మానవ విలువలు, ఆప్షన్ 3 దేశభక్తి, ఆప్షన్ 4 సంస్కృతి. ఈ 4 ఆప్షన్లలో సరైన జవాబుని గుర్తించండి. 3వ ప్రశ్న. తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? బివి నరసింహారావు, ఆప్షన్ 2 సత్యం శంకరమంచి, ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 4 చిలుకూరి దేవపుత్ర. సరైన జవాబును గుర్తించండి. స్క్రీన్ మీద మీకు 3 ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆ 3 ప్రశ్నలకి సరైన జవాబులు గుర్తించండి. వీటి జవాబులు వీడియో చివరిలో ఉన్నాయి. ముందు టెస్ట్ అయితే రాయండి. బిట్ నెంబర్ 4, 4వ బిట్ నుంచి మనం 7వ బిట్ వరకు మరికొన్ని బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 4, తల్లిదండ్రులు అన్న ఈ పదం యొక్క సంధినామం తెలపండి. ఆప్షన్ 1 సరళాదేశ సంధి, ఆప్షన్ 2 అత్వసంధి, ఆప్షన్ 3 గసడ దవాదేశ సంధి, ఆప్షన్ 4 యత్వసంధి. సరైన ఆప్షన్ని గుర్తించండి. 5వ బిట్టు. కూరగాయలు అన్న పదం యొక్క
సమాస నామంని తెలపండి. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 4 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సరైన జవాబును గుర్తించండి. 6వ బిట్టు, హరహర మహాదేవ నాటక రచయిత ఎవరు? హరహర మహాదేవ అనేది నాటకం. దీని రచయిత ఎవరు? ఆప్షన్ 1 బివి నరసింహారావు, ఆప్షన్ 2 సత్యం శంకరమంచి, ఆప్షన్ 3 వింజమూరి లక్ష్మీ నరసింహారావు, ఆప్షన్ 4 మునిమాణిక్యం నరసింహారావు. సరైన జవాబును గుర్తించండి. 7వ బిట్టు, తృప్తి అన్న ఈ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది? ఆప్షన్ 1 సీత స్వాగతాలు, ఆప్షన్ 2 కార్తీక దీపాలు, ఆప్షన్ 3 ఆఖరి ప్రేమలేఖ, ఆప్షన్ 4 అమరావతి కథలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ 7 ప్రశ్నల్ని మనం పూర్తి చేసుకున్నాం. 8వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు ఇప్పుడు మనం ఒక 3 ప్రశ్నల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. సన్న బియ్యంతో చేయిస్తున్నాను అన్న ఈ వాక్యంలో గీత గీసిన ప్రత్యయం యొక్క విభక్తి నామముని గుర్తించండి. సన్న బియ్యంతో చేయిస్తున్నాను అనేది ఒక వాక్యం. ఈ వాక్యంలో గీత గీసినటువంటి విభక్తి ప్రత్యయం తో అనేది ఉంది కదా. ఈ గీత గీసినటువంటి ప్రత్యయం యొక్క విభక్తి నామమును గుర్తించండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. సరైన ఆప్షన్ని గుర్తించండి. 9వ ప్రశ్న, 1979వ సంవత్సరంలో, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న రచన క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 కార్తీక దీపాలు, ఆప్షన్ 2 ఎడారిలో కలువపూలు, ఆప్షన్ 3 హరహర మహాదేవ, ఆప్షన్ 4 అమరావతి కథలు. 4 రచనల్ని ఆప్షన్లలో ఇవ్వడం జరిగింది. ఈ 4 రచనల్లో ఒక రచనకి 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఎంతకీ ఆ రచన ఏది? బిట్ నెంబర్ 10, తృప్తి పాఠ్యభాగంలో పూర్ణయ్యని ఇలా అంటారు. తృప్తి పాఠ్యభాగంలో పూర్ణయ్యని ఇలా అంటారు. ఆప్షన్ 1 అన్నయ్య, ఆప్షన్ 2 మావ, ఆప్షన్ 3 బావగాడు, ఆప్షన్ 4 బావమరిది. సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 11 చూడండి. పూర్ణయ్యని బావగాడు అంటారు కదా, బావగాడు అంటారు. ఈ బావగాడు అంటారు అనేటటువంటి ఈ గీత గీసినటువంటి ఈ పదానికి సమాసంని గుర్తించండి అన్నది ప్రశ్న. ఆప్షన్ 1 బావ ప్లస్ గాడ్ అంటారు, ఆప్షన్ 2 బావగాడు ప్లస్ అంటారు, ఆప్షన్ 3 బావ ప్లస్ గాడ్ అంటారు, ఆప్షన్ 4 బావగాడ్ ప్లస్ అంటారు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు 12వ ప్రశ్న నుంచి 14వ ప్రశ్న వరకు వీటిని చూద్దాం. 12వ ప్రశ్న, బావగాడు లేకపోతే సరదా సంబరాలు లేవు. సరదా సంబరాలు అన్నటువంటి ఈ గీత గీసిన పదానికి సమాసంని గుర్తించండి. 12వ ప్రశ్నలో మనం ఇప్పుడు ఉన్నామండి. మీరు చూస్తున్నారు 12వ ప్రశ్న. బావగాడు లేకపోతే
సరదా, సంబరాలు లేవు. గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ప్రథమా తత్పురుష సమాసం, ఆప్షన్ 3 ద్విగు సమాసం, ఆప్షన్ 4 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. 13వ ప్రశ్న, క్రింది వాటిలో కథా సంపుటాలు ఏవి గుర్తించండి. కథా సంపుటాలు. ప్రశ్న ఏంటండి? క్రింది వాటిలో కథా సంపుటాలు ఏవి? 10వ ప్రశ్నలో మనం ఉన్నాం. ఇది 13వ ప్రశ్న. సీత స్వాగతాలు, అమరావతి కథలు, కార్తీక దీపాలు, ఆఖరి ప్రేమలేఖ. ఇలా 4 రచనలు ఉన్నాయి. వీటిలో కథా సంపుటాలు ఉన్నాయి కొన్ని. అవి ఏవో గుర్తించండి. 14వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో నవల కానిది ఏది? సీత స్వాగతాలు, రేపటి దారి, ఆఖరి ప్రేమలేఖ, ప్రేమలేఖ. ఇక్కడ అంటే ఇప్పుడు తృప్తి పాఠ్యభాగం ఏదైతే ఉందో, తృప్తి పాఠ్యభాగంకి సంబంధించి అంటే తృప్తి పాఠ్యభాగపు రచయిత గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రచయిత రాసినటువంటి ఈ నవలల్లో లేనటువంటి నవల క్రింది వాటిలో ఏది గుర్తించండి అన్నది ప్రశ్న. అదే సత్యం శంకరమంచి గారు రాసినటువంటి నవలల్లో లేని నవల క్రింది వాటిలో ఏది? ఇక బిట్ నెంబర్ 15 చూడండి. 15వ బిట్టు, సత్యం శంకరమంచి జన్మస్థలం ఏది? గుంటూరు జిల్లాలోని అమరావతి, ఆప్షన్ 2 కృష్ణా జిల్లాలోని కౌతరం, ఆప్షన్ 3 గుంటూరు జిల్లాలోని వినుకొండ, ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతానగరం. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. వీటి యొక్క జవాబులు ఈ వీడియో చివర ఉన్నాయి. మీరు టెస్ట్ రాస్తూ ఉండండి. టెస్ట్ పూర్తయిన తర్వాత జవాబుల్ని నేను స్క్రీన్ మీద ప్రదర్శిస్తాను. అప్పుడు వీటి నుంచి ఎన్ని మనం కరెక్ట్గా రాయగలిసాము, ఎన్ని తప్పులు వచ్చాయి అనేది మనకి మనం చెక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎగ్జామిన్ అంటే మీరు ఇంట్లోనే కూర్చొని చక్కగా ఈ టెస్ట్లను రాస్తూ ఉండడం వల్ల మీరు ఎప్పటికప్పుడు చదువుకున్నటువంటి కంటెంట్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. 16వ బిట్టు చూడండి. తృప్తి పాఠంలో పూర్ణయ్య స్వభావం విషయంలో సరికాని దాన్ని గుర్తించండి. అంటే పూర్ణయ్య ఎలాంటి వాడు అన్న అంశం మీద ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి. సో పూర్ణయ్య స్వభావంతో సంబంధం లేనిది ఒక ఆప్షన్ ఉంది, అదేదో గుర్తించండి. వంట చేయటం అన్న, ఇతరులకు పెట్టడం అన్న చాలా ఇష్టం. ఆప్షన్ 2 ఇతరులకు పెట్టగా మిగిలింది తిని సంతృప్తి చెందేవాడు. ఆప్షన్ 3 ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునేవాడు. ఆప్షన్ 4 అందరికంటే ముందే తినేసేవాడు. ఒకవేళ ఎప్పుడైనా చివరి బంతులు తిన్నప్పుడు ఏమీ మిగిలిపోతే బాధపడేవాడు. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో పూర్ణయ్య స్వభావం కానిది ఏదో గుర్తించండి. పదిహేడవ ప్రశ్న మరియు 18వ ప్రశ్న, ఈ 2 ప్రశ్నల్ని ఇక్కడ చూడండి. కుచేలుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము ఏమిటి గుర్తించండి అని ఇదే బిట్టు కనుక మీకు అడిగితే సరైన జవాబు దేని గుర్తిస్తారు? ఆప్షన్ 1 ఎల్లప్పుడూ మల్లెపూల వంటి వస్త్రాలను ధరించినవాడు. ఆప్షన్ 2 చినిగన వస్త్రాలను ధరించినవాడు. ఆప్షన్ 3 ఎల్లప్పుడూ రైతాంగం వృత్తిని ధరించినవాడు. ఆప్షన్ 4 దేశదిమ్మరిగా తిరిగేవాడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 18, కుచేలుని అసలు పేరు ఏమిటి? కుచేలుని అసలు పేరు గౌతముడు, సిద్ధార్థుడు, సుధాముడు, భరతుడు. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి.
బిట్ నెంబర్ 19 చూడండి. బిట్ నెంబర్ 19, 19వ బిట్టు. కుచేలుని భార్య పేరు ఏమిటి? కుచేలుని భార్య పేరు. ఆప్షన్ 1 సునంద, ఆప్షన్ 2 కిన్నెర, ఆప్షన్ 3 వామాక్షి, ఆప్షన్ 4 ఆప్షన్ 4 సంధ్యారాణి. సరైన ఆప్షన్ని గుర్తించండి. సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 20. బిట్ నెంబర్ 20 ఇప్పుడు చూస్తున్నాం. బిట్ నెంబర్ 20. కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్యంలో ఎవరి వద్ద శిష్యరికం చేశారు? కుచేలుడు మరియు శ్రీకృష్ణుడు బాల్యంలో ఎవరి వద్ద శిష్యరికం చేశారు? నారద మహర్షి, గౌతమ మహర్షి, భరద్వాజ మహర్షి, సాందీప మహర్షి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబులు ఈ వీడియో చివర ఉన్నాయి. 21వ ప్రశ్న. కుచేలుడు తన బాల్య స్నేహితుడైనటువంటి శ్రీకృష్ణునికి కానుకగా ఏమి తీసుకుని వెళ్ళాడు? బంగారపు వస్తువును తీసుకువెళ్ళాడా? వెండి మొలతాడుని తీసుకుని వెళ్ళాడా? అటుకులను తీసుకుని వెళ్ళాడా? మురుకులను తీసుకుని వెళ్ళాడా? వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబులు వీడియో చివర ఉన్నాయి. 22వ బిట్టు చూడండి. బిట్ నెంబర్ 22. తృప్తి పాఠ్య భాగంలో చివరి బిట్టు. కుచేలునికి పరిచర్యలు చేసిన వారు ఎవరు? శ్రీకృష్ణుడు మరియు సత్యభామ, ఆప్షన్ 2 శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి, ఆప్షన్ 3 శ్రీకృష్ణుడు అతని భటులు, ఆప్షన్ 4 శ్రీకృష్ణుడు మరియు కాళింది. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఓకే, 22 ప్రశ్నలకి మీరు ఒక పెన్ను కాగితం తీసుకొని జవాబులు గుర్తించారు కదా. మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు వీటి యొక్క జవాబుల్ని ప్రదర్శిస్తున్నాను. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీకు మీరు చెక్ చేసుకోండి. ఇదండి, ఇది కీ. 22 బిట్లు. ఆ 22 బిట్లకు సంబంధించినటువంటి కీ ఇక్కడ నేను అందించాను. స్క్రీన్ మీద చూస్తున్నారు 22 బిట్లకు సంబంధించినటువంటి జవాబులు. ఓకే, దీంతో మనం 6వ తరగతి తెలుగు వాచకం నుంచి అమ్మఒడి పాఠంకు చెందినటువంటి టెస్టు కంప్లీట్ చేసుకున్నాం. 2వ పాఠ్య భాగం తృప్తి పాఠంకు చెందినటువంటి టెస్ట్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఇక్కడతో మీకు అమ్మఒడి పాఠ్య భాగం క్లాసులు ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. దాని తర్వాత తృప్తి పాఠ్య భాగం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేశాను. ఇకపోతే 3వ పాఠ్య భాగం గరిమెల్ల సత్యనారాయణ గారి మా కొద్దీ తెల్లదొరతనము అన్న పాఠ్య భాగం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన టెస్ట్ నెక్స్ట్ దీని తర్వాత రాబోతుంది. ఓకే, ఇక్కడతో మన టెస్ట్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి. మరింత కంటెంట్తో మీకు ఎప్పటికప్పుడు విలువైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మళ్ళీ మరో వీడియోలో మరో టెస్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.